హలో సర్పభూషణ్ రావు హియర్. నమస్తే మంత్రి గారు. ఏమిటి ఈ టైంలో చేశారు? ఏమిటి మీ పార్టీ అవిశ్వాసం తీర్పు ఎదుర్కోబోతుందా? 30 మంది ఎంపీలుంటే పార్లమెంట్లో మీ పార్టీ నిలబడుతుంది. అందుకు 30 మంది ఎంపీలను తెల్లవారేసరికి తీసుకురావాలా? చూడండి మంత్రి గారు, ఎంపీలు ఏమన్నా అంగట్లో దొరికే చెకోడీలా తెల్లవారేసరికి తీసుకురావటానికి? ఏంటి నన్నే నమ్ముకున్నారా? సరే అలాగే. ఈ సర్పభూషణ్ రావు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అలాగే రేపు మీ పార్టీ కేంద్రంలో 30 మంది ఎంపీలు మీకు అనుకూలంగా ఓటేస్తారు. ఓకే అలాగే. కానీ నువ్వు 2 గంటల్లో 300 కోట్ల రూపాయలు మా గెస్ట్ హౌస్కి పంపించండి. మిగతా విషయం నేను చూసుకుంటాను. ఓకే అలాగే సరేనా? ఓకే ఓకే. సంతకం పట్టినట్టున్న ఇంజనీర్ చూడు కుర్ర ఇంజనీరు, నిన్ను నేను ఆల్మట్టి డాము ఎత్తు పెంచమన్నానా? నాగార్జున సాగర్ ఆనకట్టకు ప్లాన్ ఏమన్నానా? లేదే. ఈ ఊరి చివర కాలవకు వంతెన కట్టినట్టు, అది మొన్న తుఫానుకు కొట్టుకుపోయినట్టు, దాన్ని నువ్వు దగ్గరుండి కట్టినట్టు చిన్న సంతకం చేయమన్నాను. దానికి నీకు 40 లక్షలు ఇస్తానని కూడా అన్నాను. కానీ నువ్వేమో అని మొండి పట్టు పట్టితివి. రక్తం కళ్ళ చూసే వరకు నాకు టెన్షన్ తగ్గదు. భగవాన్, వీడి మెడ కోడి కోసినట్టు కోసి వీడి రక్తంతో శంకుస్థాపన చేసి వీడి సమాధి మీద పునాది రాయి. ఈ సర్పభూషణ్ రాకి ఎదురు తిరిగితే మిగిలేది సవాలు మాత్రమే. భగవాన్. అప్పాజీ నమస్తే. రేపు కేంద్రంలో అధికార పార్టీ అవిశ్వాసం తీర్మానం ఎదుర్కోబోతుంది. అది నెగ్గాలంటే ఆ పార్టీకి 30 మంది ఎంపీలు కావాలి. తెల్లారేసరికి మనకి 30 మంది ఎంపీలు కావాలి. ఐ యామ్ రైట్? శభాష్. నిజంగా నువ్వు ఈ మాఫియా సామ్రాజ్యానికే లీడర్ అనిపించావు. భగవాన్, ఈ సీకట సామ్రాజ్యానికి బాసు అనిపించావు. అప్పాజీ, ఇండిపెండెంట్లుగా గెలిచి మన దగ్గర 30 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళను రేపు పంపించి ఆ పార్టీని గెలిపించి ఈ 30 మందిలో 4 క్యాబినెట్, 3 సహాయ మంత్రి పదవులమ్మని పార్టీతో చెప్పండి. మరో 2 గంటల్లో మన గెస్ట్ హౌస్కి ఒక లారీ వస్తుంది. దానిలో ఉన్న 300 కోట్లు తీసుకుని ఎంపీకి 5 కోట్ల చొప్పున 150 కోట్లు వాళ్ళకిచ్చి మిగతా 150 కోట్లు మన స్థావరానికి చేరుస్తాను. అప్పాజీ, ఈ భగవాన్ అంటే మహాభయంకరుడని ఇప్పటికే ఈ జనానందరికీ తెలుసు. కానీ చెప్పు భగవాన్, నీకు ఏం కావాలో చెప్పు. రేపు జరగబోయే విద్యుత్ టెండర్లలో విద్యుత్ ప్రాజెక్టులు మనకే వచ్చేలా చేశాయి.
అలాగే నువ్వు సొంతంగా ఈ రాష్ట్రంలో 2 ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులు కట్టించు. మన గ్యాంగ్లో ఉన్న వారందరికీ చీకటి నేరాలు దోసే ట్రైనింగ్ ఇప్పించు. కరెంటు మనదే కాబట్టి రాష్ట్రం మొత్తం ఒక్కసారి కరెంటు తీసేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టండి. ఈ భగవాన్ దాస్ తలుచుకుంటే రూపాయికో శవం చొప్పున కొన్ని లక్షల శవాల్ని అమ్మగలను. అంతేకాదు అంతర్జాతీయ మాఫియా లీడర్లందరి చేత డాన్గా పిలవబడే ఈ భగవాన్ దాస్ ఓ సంచలన నాయకుడు కావాలి. ఈ రాష్ట్రాన్ని నేను, ఈ దేశాన్ని నీవు పాలించే స్థాయికి ఎదగాలి. అందుకోసం ఎన్ని తలలు తగిన, రక్తం ఏరిలై పారిన మన జీవిత లక్ష్యం నెరవేరాల్సిందే. భగవాన్ దాస్, సంవత్సరానికి ఒక పార్టీ మారుతుంది. రోజుకొక మినిస్టర్ ఏదో కుంభకోణంలో గిరుక్కుంటున్నాడు. ఈ ప్రజాస్వామ్యం పాలన మనకు వద్దు. దేశాన్ని మొత్తాన్ని మన ఆధ్వర్యంలో పెట్టుకుని మనమే రాజుల్లో పరిపాలించాలి. అందుకోసం ఈ టెర్రరిజాన్ని నిద్రలేపాలి, ఉగ్రవాదాన్ని బుసకొట్టించాలి, కులాల కుమ్ములాటల్లో మతాల ఆరున చిచ్చుల్లో తగలబడాలి, మనిషిని మనిషి దోచుకోవాలి. రైలు దోపిడీలు, బస్సు దహనాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం జరిగి చేరాలి. అప్పుడు మనలాంటి కింగులు ఈ దేశాన్ని చేతుల్లోకి తీసుకుని మన ఇష్టారాజ్యంగా పాలించాలి. భగవాన్ దాస్, మనకున్న విదేశీ పనులు, గూఢాచారాలు, మన దళాలకున్న మ్యాపులను వాళ్ళు ఇవ్వమంటున్నారు. అదే వాళ్ళకి అప్పచెబితే మనకి కొన్ని కోట్ల రూపాయలు అప్పచెబుతారు. అలాగే ఆ పనిలోనే ఉంటాను. ముందు రేపు జరగబోయే ఎంపీలు గొడవ చూడు. అలాగే అప్పాజీ. భగవాన్ దాస్, ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ సంగతి మిస్టర్ విజయ్ అని మాత్రం తెలుసు. మన రాజనాంజనాలు పంపించాం. వాడు ఇక్కడికి వచ్చిన కొత్తగా పోలీస్ ఇన్స్పెక్టర్. మీరు పంపిన రాజలాంఛనాలు లాగి తన్ని తిరిగి పంపించాడు కదూ. అవునన్నయ్య, వాడు మొండినా కొడుకు. అంటే మొండినా కొడుకుని ముందుగానే తొక్కి పారాయాలి, లేదంటే పైకి పంపించాలి. ఓకే అప్పాజీ, ఆ విషయం నేను చూసుకుంటాను. కూల్ డౌన్. ఏంటి మీరు చూసేది? మిమ్మల్ని చూడటానికి వాడే ఇక్కడికి వస్తున్నాడు. అంతేకాదు, మన గురువు భేతాళ మనిషినొక్కడిని లాకప్లో పెట్టి మన సిట్టా విప్పబోతున్నాడు. భార్గవ్, ఇంతకు ముందు వీడికంటే సిన్సియర్లీ మన దాడికి తట్టుకోలేక మన కాళ్ళు పట్టుకున్నారు. ఉద్యోగం వచ్చిన కొత్తలో కాస్త దూగుడుండటం మామూలే. మనలాంటి వాళ్ళు తగిలితే కదా జీవితం అంటే ఏంటో అర్థమయ్యేది. భగవాన్ దాస్, ఈ భాగ్యమని తక్కువ అంచనా వేస్తున్నావు. చీకట్లోనే తుపాకీని విప్పదీసి బిగించి చీకట్లోనే శత్రువు నుంచి చాల్చి పారేయగల దమ్మున్నవాండి. నాకంటే నీకే ఎక్కువగా తెలిసినట్లు మాట్లాడకు. వాడు దేనికైనా తెగించే పోలీసు సింహం. ఇది వాడి ఆరంభ సూరత్వం.
అని తేలిగ్గా కొట్టిపారే కన్నయ్య. నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏమి జరుగుతుందో తెలుసా? తన పంజాతో లాగిపెట్టి కొట్టి మన ప్లాస్ బాకిను వెండి తెరపై చూపించబోతున్నాడు. వాడితో పెట్టుకోవద్దు. భగవాన్ దాస్, మినిస్టర్కి ఒక్కసారి ఫోన్ కలుపు. నా కొడుకుని ఏదో ఒక పల్లెటూరు ట్రాన్స్ఫర్ చేస్తే మనకి పీడ వదిలిపోతుంది. అప్పాజీ, వాడికి భయపడి ట్రాన్స్ఫర్ చేయించడమా? వాడే ఉద్యోగానికి రిజైన్ చేసి మన దగ్గరకు వచ్చేలా చేస్తాను. అదే చెయ్యాలి. వాడికి ప్రతి క్షణం తీరిక లేకుండా చెయ్యాలి. అదును చూసుకుని ఆ మృత్యుదేవే తన ఒడిలోకి తీసుకోవాలి. అప్పుడు అప్పుడు నాకు దక్కాల్సింది దక్కుతుంది. మీ పగ తీరుతుంది. ఓకే. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆ కిల్లర సత్యాన్ని బెయిల్ నుండి ఇడిపించే ప్లాన్ చేయండి. ఆ సత్యగాడు మొండివాడైతే ఈ ఇన్స్పెక్టర్, మొండివాడైతే వాడు జగమండి. వాళ్ళు ఇద్దరు కొట్టుకొని ఒకడు చస్తే రెండే వాడిని మనం చంపేద్దాం. ఆ సత్యగాడికి వేలొస్తుందా? వాడు మందేసుకుంటే మడ్డరో అని అరుస్తాడు. అందుకే వాడిని బెయిల్ మీద విడుదల చేయించి మన దగ్గరే ఉంచుతున్నాం. ఆల్ రైట్, మనమందరం మాంత్రిక స్వామి బేతాళ్ని కలుద్దాం. రేపు జరగబోయే విషయం దగ్గరండి చూడండి భార్గవ్. ఆనందంగా ఉన్న మనల్ని అనవసరంగా టెన్షన్కి గురి చేశావు. అన్నయ్య, నాకు తెలుసు ఈ విషయం తెలిస్తే మీరు ఆందోళన చెందుతారని. అందుకే నేను వస్తూ ఒక అందాల బొమ్మని అడ్వాన్స్గా పట్టుకొచ్చాను. రావే నా డింపుల్ కపాడే, కమాన్. నాకు టెన్షన్ తగ్గించు.